చెప్తానే. ఏమైంది కాలికి? ఏం కాలే, ఆ ఆటోన్కి హార్ట్ లేదే, నా 5 రూపాయలు దొబ్బేసిండు. 5 రూపాయలా? ఆయనకి హార్ట్ కాదే, నీకు నోరు లేదు. లొల్లి చేసి గల్లా పట్టాలే. చాయ్ తాగుతావా? ఏ వద్దే, బ్రష్ చేయలే. మొన్న కావ్య కాల్ చేసిందే, వాళ్ళ ఆఫీస్లో ఓపెనింగ్స్ ఉన్నాయంట. క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈ జాబ్ మందేనే. అమ్మయ్యా బెస్టే. ఈసారి పెద్ద పార్టీ వాళ్ళు నువ్వు. దేవుందయ్యా, జాబ్ అయితే రానియే, ఏమనిస్తా. సచ్చి సగం అవుతున్నానే. ఇంట్లో ఒప్పుకున్నారానే? చాలా కష్టమైంది. హెచ్లోలి పెట్టినా. మా అమ్మ నాన్నని ఎట్లనో ఒప్పించింది, కానీ మా నాన్నమ్మ ఆ కొండ చిలువ అయితే లాస్ట్ వరకు ఆపనికి ట్రై చేసిరే. కొండ చిలువవరే? అదే మా బాబాయ్. ఓకే. 1 నెల టైం ఇచ్చిర్రే. ఈసారి జాబ్ కొట్టుకుంటే ఇంకంతే, పాసలు తోముడేనబ్బా. ఆన్సర్లు చూసుకున్నావు కదా నువ్వు. పాప మా ఆన్సర్స్ కూడా అదే పంపించింది. అవునా? పట్టి కొట్టేసిన. అదే పేపర్ రావాలి, జాబ్ గ్యారంటీ. ఇంటర్వ్యూ ఒకటే మేనేజ్ చేయాలి. వస్తుందిలేవే. అరే నా క్లాస్కి టైం అవుతుంది, నేను పోయేస్తా. నాకు చాలా టెన్షన్ గా ఉంది, ఏదైనా మంచి మాట చెప్పోవే. మౌని నీతో నైతది, నీతో నైతది, నీతో నైతది. సరేనా? బాయ్. ఏంది ఇంకా రెడీగాలే? అయితున్నే. నేను వస్తున్నా, నువ్వు రివైజ్ చేసుకున్నావా? నీ ఫ్రెండా? అవును సార్. ఆమె కూడా చేర్పి, చాలా స్ట్రెస్ లో ఉండే, పొద్దున్న ఆటోలో చూసిన. చేయరా సార్? చేర్పి, ఇద్దరు 1500 చేసుకోవచ్చు. దానికి వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, జాబ్ సర్చ్ లో ఉంది, అది చేయరదు. అవునా, సరే జాబ్ దొరికినాకే అడుగుతలే. ఓకే సార్. అయిపోయింది, పనిచేస్తా. మీరు రండి సార్, రండి. Hey, congrats. You got the highest in the written test. థ్యాంక్ యూ సార్. Oh, ఆర్మూరా? మాది కూడా ఆర్మూరే. Only 48% in engineering. Why? నాట్ లైక్ దట్ సార్. ఫస్ట్ ఇయర్ లెక్చరర్స్ డెంట్ కమ్. సెకండ్ ఇయర్ చికెన్ గున్యా సార్. What? Little louder, please. చికెన్ గున్యా సార్. Oh, థర్డ్ ఇయర్ ఐ ట్రై టు మేకప్ సార్, బట్ it's okay. Can you solve this simple Java program for me? సార్ Yeah, you scored the highest in written test. Just do it. ఆల్రెడీ రాసిందే కదా. సార్ ఇట్స్ ద సేమ్ థింగ్. ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావు? సింపుల్ జావా ప్రోగ్రామ్ చేయలేకపోతున్నావు. అసలు written test లో highest లో వస్తుంది. నువ్వేం టెన్షన్ తీసుకోకు సరేనా? పోతే పోయింది, వేరే ట్రై చేద్దాం. బాయ్. ఏంది మేడం అట్లా సడన్ గా చెప్తే ఎట్లా మేడం? మేడం మేడం చేంజ్ తీసుకోండి మేడం. నేనే మీ రూమ్ కాడున్నా. అరే మీ బాబాయ్ వచ్చిండే, ఇంటి కింద వెయిటింగ్ అంట. చూసినానే, గేట్ కాడనే ఉండు, నన్ను తీసుకుపోనికి వచ్చిండే.
ప్లీజే ఏదో ఒకటి చెప్పు. ఇంటర్వ్యూ అయింది, సెకండ్ రౌండ్ ఉంది, ఏదో ఒకటి చెప్పు ప్లీజే, పంపే. ఓకే చెప్తా లేవే. జాబ్ ఏమైంది, కన్ఫర్మ్ కదా? కన్ఫర్మా? నాకు ఇక జాబ్ రాదే. ఇంటర్వ్యూలో చక్కర వచ్చింది. పోనీ లేవే, ఊకో ఇక. నువ్వేం టెన్షన్ కాకి. తిన్నావా ఏమన్నా? ముందేమన్నా తినే. మీ బాబాయ్కి ఏదో ఒకటి చెప్తలే. అన్నా క్లయింట్ అన్నా. పేపర్ ఉండే కదనే, ఇంటర్వ్యూలు ఏమైంది మళ్ళా? వాళ్ళకి హార్ట్ లేదే. ఇంటర్వ్యూలో ఎవరైనా టెక్నికల్ క్వశ్చన్స్ వేస్తాడానే? నీకు బ్రెయిన్ లేదే. పేపర్ దొరికితే ఫుల్ రాస్తారా అని ఎవరన్నా? కొన్ని తప్పులు రాయొద్దా కదా. నా కర్మ, లైఫ్లో ఫస్ట్ టైం ఫుల్ మార్క్స్ వచ్చినాయి. జాబ్ పోయింది. డౌట్ రాదానే ఫుల్ మార్క్స్ వస్తే? కొంచెం హుషారు ఉండాలి కానీ నువ్వు ఇట్లా డల్గా ఉంటే జాబ్ రాదే. ఎట్లనే ఇట్లా అయితే జర ఆలోచించు. మౌని వింటున్నావా? ఓకే మళ్ళా చేస్తా. ఫస్ట్ ఆ కొండ చిలువని పంపించే ప్లీజే. సరే ఓకే. రండి, పర్లే రండి, ఏం కాదు, రండి కూర్చోండి. మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి. 5:30, 6:30, 4:30, 5:30. ఇద్దరికైతే 1500, ఒకరికైతే 1800. కింద జ్యూస్ సెంటర్లో డైలీ జ్యూస్ తాగితే మంచిది అన్నట్టు దానికి 500, కానీ కంపల్సరీ ఏం కాదు. ఓకేనా? ఏ 1+1 ఆఫర్ నీకు ఇలేను, నువ్వు ఒకదానివే వచ్చినావు కదా, ఆఫర్ మిస్ అయినావు. ఏ టైమింగ్కి వస్తావు? అదే ఏ బ్యాచ్, మార్నింగా ఈవినింగ్ అని? జుంబా అంటే ఏంది? జుంబా అంటే ఎనర్జీ, ఫ్యాటు, వెయిట్, స్ట్రెస్, స్ట్రెయిన్, థైరాయిడ్, ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం. అదే ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్. రేవన్ జుంబా సెంటర్. హలో, అరే వెయిట్ చేస్తా అంటుండే, పోతలేడే మీ బాబాయ్? అర్జెంట్ పని ఉంది, మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ. ఇగో ఇది ఉంచుకోండి, ఈడ నంబర్ ఉంది. అన్నా బటన్ సరిగా పెట్టుకో అన్న. పల్లె 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 రావాలి, పల్లె పల్లె. హలో, 500. చిల్లర లేదన్నా. ₹1000. ఏం నీ పిల్లనా? అబ్బాయి ఒకడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో, పైసలు లేవో, గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా. అదే అమ్మాయి కూర్చుంటే నాతో వస్తావా, రేట్ ఏంది, పండుకుంటావా, ఈ మాటలేందిరా. కాదు కానీ పోరి మస్తున్నానా? పోబే. పల్లె 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 పల్లె. హలో, ఆడెవడు నీకు తెలుసా? ఏ వదిలే అవలేగాడు, టైం వేస్ట్. జాబ్ రాలే. నీకెట్లా తెలుసు? అట్లా డిమ్మకు కూర్చుంటే అర్థం చేసుకున్నా. ఏం టెన్షన్ కాకు, నెక్స్ట్ టైం వస్తుందిలే. ఒక మాట చెప్పాలనా, జుంబాలో చేరు. 1 month లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు. టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్. సరే నీకైతే 1+1 ఆఫర్ కూడా ఇస్తా, మంచిగా అవుతుంది. వద్దు. ఏంది ప్రాబ్లం? పైసలు ప్రాబ్లం. రీఛార్జ్ కూడా పైసలు లేవు. పైసలు ప్రాబ్లం. మేడం రేవన్ ఫిట్నెస్ సెంటర్ మేడం.
ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ అన్ని తగ్గిపోతాయి మేడం. ఏమన్నా లావున్నావా మేడం అని? మేడం మీకు ఏమొద్దు. 1+1 ఆఫర్ కూడా ఇస్తాం మేడం. ఏయ్ ఓ పని చేయి, ఇగో ఈ పాంప్లెట్లు పంచు. మేము ఇస్తే వాళ్ళు తీసుకుంటలేరు. పాంప్లెట్కి 5 రూపాయలు ఇస్తా. అంటే అమ్మాయిలు కదా, నువ్వు ఇస్తే సెట్ అవుతుంది. ఏమంటావు? తీసుకో. ఏం మజాకుందా నీకు? నేనేం చదివినా తెలుసా? బీటెక్. ఊర్లో మాకు 20 ఎకరాలు ఉంది తెలుసా? ప్యాంకెట్లు పంచాలనా? ఏమనుకుంటున్నావు? వామ్మో మంచిగా లేస్తుంది నోరు. పొద్దునే 5 రూపాయలకి పంచాయతీ పెట్టలే, ఇప్పుడే పైసలు లేవని చెప్పలే, మళ్ళీ బీటెక్ అంటావు, 20 ఎకరాలు అంటావు. ఇగో నాకేం అవసరం లేదు. ఆడెవడో తెలుసా? అమ్మాయిల బ్రోకర్. ఆ నెలగొట్టనికి నీ తానికి వచ్చినా, లేకుంటే నాకేం అవసరం? అర్థం చేసుకో. మేడం మేడం, ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ మేడం. నువ్వు చెప్పిన మేడం మేడం ప్లీజ్ మేడం, మేడం 1+1 ఆఫర్ కూడా ఉంది.